మీరు ఒక హెల్తీ అండ్ స్మార్ట్ బేబీ కావాలనుకుంటున్నారా? అయితే ఓన్లీ డయటే కాదు, ఒక రొటీన్ ఫాలో చేయాలి. లెట్ మీ టెల్ యూ రొటీన్. మార్నింగ్ లేవంగానే నానబెట్టిన వాల్నట్ ఒక 2 తీసుకుంటే దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్ అని ఉంటుంది. ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ షార్ప్నెస్కి చాలా యూజ్ అవుతుంది. సెకండ్, బ్రేక్ఫాస్ట్ టైంలో నార్మల్గా మన సిటీలో ఈదర్ ఇడ్లీ ఆర్ దోశ ప్రిఫర్ చేస్తారు. టేస్టీగా తినొచ్చు, బట్ పప్పు ఎక్కువ ఉండాలి, రైస్ అంశం తక్కువ ఉండాలి దీంట్లో, అది చూసుకోండి. థర్డ్, 11 to 12లో ఏదో చిన్న స్నాక్స్ తీసుకోవాలనుకుంటారు. ఎండాకాలం కదా, ఫ్రూట్స్ బౌల్ తీసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్, బెర్రీస్ ఉండొచ్చు, దాంట్లో కొన్ని మీరు వాటర్ మెలాన్ వేసుకోవచ్చు, చిన్నగా గుడ్స్ ఫ్రూట్స్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వాడండి. పొమోగ్రనేట్, జ్యూసెస్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ ఫ్రూట్స్ వల్ల హై ఫైబర్ ఉంటుంది, మీకు కాన్స్టిపేషన్ కాదు, మోషన్స్ ఫ్రీగా అవుతుంది అనమాట. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, బేబీ స్కిన్ డెవలప్మెంట్ గ్లో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఫోర్త్, లంచ్ టైం చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఉండాలి. నాన్ వెజ్ తినే వాళ్ళు చికెన్, మటన్, ఎగ్ ఏదైనా తినొచ్చు. వెజిటేరియన్స్ వాళ్ళు దాల్ తీసుకోండి, ప్రోటీన్ ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, పాలక్, మళ్ళీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటే బేబీకి ఆక్సిజన్ డెవలప్మెంట్ బ్రెయిన్కి అంది, షార్ప్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, ఐరన్ కంటెంట్ కూడా బాగుంటుంది. అండ్ ఫిఫ్త్, స్నాక్స్ యూజువలీ తీసుకుంటారు కదా టీ కాఫీతో, ఆ టైంలో లైక్ పల్లీలు కానీ నానబెట్టింది మఖానా తీసుకోండి, ప్రోటీన్ బాగుంటుంది. అండ్ పాలు తీసుకుంటే తీసుకోవచ్చు కొంచెము, దాంట్లో సాఫ్రాన్ కొందరు యాడ్ చేస్తారు, బేబీ తెల్లగా పుడుతుందని. సైంటిఫిక్గా వీ డోంట్ హ్యావ్ స్టడీస్, బట్ మీ ఇష్టం అది స్పిరిచువల్గా. మళ్ళీ డిన్నర్ టైం కొంచెం లైట్ తీసుకోండి డిన్నర్. మళ్ళీ అగైన్ ప్రోటీన్స్ కొంచెము, దాల్ అన్నీ తీసుకోవచ్చు, రైస్ కొంచెం తక్కువ చేయొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్, పెరుగు తీసుకోవాలి, ప్రోబయోటిక్. ఇది బాగా గట్ హెల్త్కి మంచిది అండ్ డైజెషన్ కూడా మంచిది, బేబీకి కూడా స్మూత్ గట్ హెల్త్, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ పనుకునే ముందు అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఆర్ కొందరు పాలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీరు హెల్తీ బేబీ అని కమెంట్ చేస్తే నేను డిఎంలో ఇదన్నీ పంపిస్తాను. థ్యాంక్ యూ.